ఈరోజు మనం నేషనల్ ఇమ్యునైజేషన్ డే ప్రోగ్రామ్ కింద పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డేని 21 ఆదివారం జరుపుకుంటున్నాము జిల్లా మొత్తంగా. ఈ ప్రోగ్రాము మనకి 1995 సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 74 రౌండ్స్ మనం పూర్తి చేసుకున్నాము. ఈ మొత్తం పోలియో అనేటటువంటి వ్యాధిని మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి 2008 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టగలిగాము. అదేవిధంగా 2011 సంవత్సరానికల్లా దేశం మొత్తం మీద నుంచి కూడాను పోలియో అనేబడేటటువంటి మహమ్మారిని మనం పారద్రోలుకున్నాము. అయినా కానీ ప్రతి సంవత్సరం ఒక్కరోజు మనము సంవత్సరానికి ఈ పోలియో రౌండ్ అనేటటువంటిది వేసుకొని పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ జరుపుకుంటున్నాము. ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్లో 0 నుంచి 5 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ కూడాను పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. 2 పోలియో చుక్కలు. దీని ద్వారా ఎటువంటి డార్మెంట్ స్టేజ్లో ఉన్నటువంటి పోలియో కారక క్రిమి ఉన్నా కూడాను అది ఈ డ్రాప్స్ ద్వారా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఫర్దర్ మనకి ఇరాడికేషన్ స్టేజ్లోనే మన కంట్రీ అనేది కంటిన్యూషన్ అనేది జరుగుతుంది. దీనికి గాను ఈ సంవత్సరం మనం డిసెంబర్ 21వ తేదీన జరుపుకుంటున్నాము. దీనికి సంబంధించి మనకి 20 లక్షల మంది పాపులేషన్ ఉండగా దానిలో 0 to 5 year old చిల్డ్రన్ 2,21,000 మంది ఉన్నారు. దీనికి గాను మనకి స్టేట్ నుంచి 3 లక్షల పోలియో డోసెస్ అనేవి రిసీవ్ చేసుకున్నాము. దీన్ని అంతటినీ కూడాను ఈక్వల్గా జిల్లా మొత్తానికి సంబంధించి పల్స్ పోలియో బూత్స్ 1415 పెట్టడం జరిగింది. ఆ 1415 బూత్లకి 5,800 మందిని వ్యాక్సినేటర్స్ని మనం ట్రైన్ చేశాము. వాళ్ళందరూ కూడా ఆ బూత్లలో బూత్ యాక్టివిటీ ద్వారా ఆదివారం రోజు పోలియో చుక్కలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి బిడ్డకి కూడాను. అంతేకాకుండా ఎక్కడెక్కడ జనాభా ఎక్కువగా మూవ్మెంట్ జరుగుతుంటుందో లైక్ బస్ స్టాండ్స్ అండ్ రైల్వే స్టేషన్స్ లేదా ఇతరత్ర పిలిగ్రిమేజ్ సెంటర్స్లో కానీ అక్కడ కూడాను పల్స్ పోలియో బూత్లు అనేవి పెట్టడం జరుగుతుంది ఆదివారం రోజు. కావున ప్రతి బిడ్డ, ప్రతి తల్లిదండ్రులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఆదివారం రోజు పోలియో ఇమ్యునైజేషన్ అనేది కనుక మిస్ అయితే మీ బిడ్డలకు దయచేసి సోమవారం రోజు మరియు మంగళవారం రోజు కూడాను మీ ఇంటి వద్దకే వచ్చి మళ్ళీ పోలియో చుక్కలు ఎవరికి అందలేదో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ పోలియో చుక్క వల్ల అనేక బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ ఎదుగుదల ఆరోగ్యంగా ఉంటుంది. చాలా ఈ పోలియో చుక్క వల్ల బిడ్డలందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోలియో చుక్క అనేది నిర్మించారు. ప్రతి ఒక్క డివిజన్లో కూడా, ప్రతి ఒక్క చోట కూడా, మన సచివాలయం కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా బిడ్డలకు వేస్తున్నారు. రేపు దినం కూడా చాలా చోట్ల కూడా వేస్తున్నారు. అందరూ పాల్గొని బిడ్డలకు అందరూ వేయాలని, మీ బిడ్డలు భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు బిడ్డని తీసుకొని వచ్చి మంచిగా బిడ్డ నుంచి ఆ పోలియో డ్రాప్స్ వేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన చిత్తూరులోని ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర నుంచి కూడా పోలియో అవగాహన కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. ఎందుకంటే రేపటి నుంచి కూడా ప్రతి మన పోలియో బూతుల్లో కూడా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా 2 చుక్కల పోలియో డ్రాప్స్ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. మన ఇండియా ఆల్రెడీ పోలియో రహిత దేశంగా, అలాగే మన రాష్ట్రం కూడా పోలియో లేకుండా ఉన్నాము. ఇక రాబోయే రోజుల్లో కూడా ఎవరికి కూడా ఈ పోలియో లేకుండా దాదాపు 74 రౌండ్స్ ఈ పోలియో డ్రాప్స్ని వేస్తూ వస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని మీ బిడ్డని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి పోలియో డ్రాప్స్ వేయించుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడే డిఎంహెచ్ఓ గారు కూడా చెప్పారు, మీరు దగ్గరలోని పోలియో బూత్ మీకు అందుబాటులో లేకుండా మీరు ఎక్కడ బయటైనా ప్రయాణం చేసినప్పుడు కూడా మన బస్ స్టాండ్స్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారో అలాంటి ప్లేసెస్లో కూడా ఈ పోలియో బూతులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అక్కడ వేయించుకోండి. ఒకవేళ మిస్ అయితే, రేపు ఆదివారం కానీ మిస్ అయితే సోమవారం, మంగళవారం కూడా మీ ఇంటి దగ్గరికే వచ్చి ఎవరైనా వేసుకోని వాళ్ళకి అందరికీ కూడా ఈ అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ 3 రోజుల్లో జరిగే ఈ పోలియో డ్రాప్స్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకొని మన పిల్లలకి అందరికీ పోలియో లేకుండా తల్లిదండ్రులుగా కాపాడుకునే బాధ్యత మనకుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను.